Hello, guys, and welcome to another episode of our Syllabus Talks. హాయ్ సాయి అండ్ హాయ్ మంజు. ఆ, ఈరోజు యాక్చువల్లీ మేము చాలా ఆలోచించాం అన్నమాట. 2024 ఎందుకు వస్తుంది, ఏ టాపిక్ మీద పాడ్కాస్ట్ చేద్దామని చెప్పేసి. అలా ఆలోచిస్తూ ఉంటే ఎలాగో 2024 అయిపోతుంది. సో వి థాట్ విల్ డూ ఎ రివైండ్ ఎపిసోడ్ ఆఫ్ ఆల్ ది గుడ్ మూవీస్ కేమ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 2024లో. జస్ట్ టాప్ 10 మూవీస్, లేకపోతే మన తెలుగు నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీస్ కాకుండా లో బడ్జెట్ తోటి హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్, స్టాండౌట్ అయిన మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. ఆ కేటగిరీలో ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ మూవీస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఆ సెట్ ఆఫ్ మూవీస్ ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఒక బ్యాడ్ నేమ్ ఉంది. మనం మంచి ఫీల్ గుడ్ మూవీస్ కానీ, రియల్ లైఫ్కి దగ్గరున్న మూవీస్ కానీ ఎక్కువ తీయము. అన్ని కమర్షియల్ మూవీస్, ఓవర్ ద టాప్ యాక్షన్ మూవీస్, ఫర్ నా ఇప్పుడు కొత్తగా పాన్ ఇండియా మూవీసే తీస్తున్నాం అని చెప్పేసి. అలా కాకుండా మన దగ్గర కూడా కొన్ని రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే మూవీస్, మంచి మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ ఇయర్ వచ్చాయి. వాటేంటో కొంచెం హైలైట్ చేసి చెప్దాం అనుకుంటున్నాం. వాటికంటే ముందు, ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి పాడ్కాస్ట్లు ఇంకా చాలా వస్తాయి. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ యువర్ సపోర్ట్. ఆ కేటగిరీకి వచ్చినప్పుడు మనం ఈ కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక మెయిన్ మూవీగా తీసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా తక్కువ మందితో స్టార్ట్ చేసి, అంటే అంత పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు, అందరు చిన్న యాక్టర్స్ స్టార్ట్ చేసి ఆ స్టోరీ అసలు డీప్ విలేజ్ లో కుర్రాళ్ళు, నిజంగా కమిటీ కుర్రాళ్ళు ఎలా ఉంటారో అలా స్టార్ట్ అయ్యే సినిమా అది. కమిటీ కుర్రాళ్ళు ఇస్ అ గుడ్ పిక్. మీరు అటు సైడేనా బ్రో? ఊరు గుంటూరు, మాది ఓకే, చెప్పు. అటు సైడ్ ఇంకా పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే బ్రో. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఆ సినిమాలు ఎలా చూపిస్తారో వాళ్ళు ఎదిగేది, వాళ్ళు గేమ్స్ కానీ, ఆ యూనిటీ కానీ, మళ్ళీ వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ దిస్ పాలిటిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెరిగిపోయి దూరం అయిపోయి ఇవన్నీ చాలా బాగా చూపించాడు ఆ సినిమాలో. మళ్ళీ వాళ్ళు అలాంటి పండగలకి రీయూనిట్ అయినప్పుడు ఒక్కొక్కరు ఫేస్ చూసుకోలేక ఇంతకుముందు జరిగినవి అన్ని ఆ సినిమాలో చాలా బాగా చూపించాడు. నాకు కూడా చాలా నచ్చింది బ్రో ఆ సినిమా. చాలా లైక్ యూనో ఐ థింక్ ఏజ్ గ్రూప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ అప్పటికి రిలేటెడ్ అట్టు తీసాడు కాబట్టి ఐ థింక్ వి ఆల్ కనెక్టెడ్ ఏ లాట్ మోర్. వన్ మోర్ థింగ్ నాకు ఆ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి కలిసి రిలీజియన్ అంటే ఏంటో, కాస్ట్ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన పిల్లలు కరెక్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళగానే కాస్ట్ గురించి తెలుస్తుంది. నాకు యాక్చువల్లీ సేమ్ అలానే అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అసలు ఫ్రెండ్స్ మధ్యలో కానీ, ఎవరి మధ్యలో కానీ కాస్ట్ అనే ఒక టాపికే రాలేదు. ఇంజనీరింగ్కి వెళ్ళి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఆ కాస్ట్ ముచ్చట్లన్నీ. నీదే కాస్ట్ అని చెప్పేసి. దట్ ఐ థింక్ వాజ్ వెరీ ఆన్ పాయింట్. బ్రో విలేజ్ లో ఉన్నప్పుడు డే ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, ఏ గేమ్ ఆడుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఎవరెవరిని తీసుకెళ్దాం, అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఇంట్లో ఏంటి, మీ ఇంట్లో ఎవరు, అనేది అసలు స్టార్ట్ అవ్వదు మన సైడ్. చిన్నప్పుడు మనం ఒక్కసారి ఊర్లోంచి, ఆ సొసైటీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి, సేమ్ ఈ ఊర్లో కూడా ఇప్పుడు ఈ మూవీలో చూపించింది కూడా అదే. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు బయట నుంచి వచ్చి, వేరే ఊరు నుంచి వచ్చి, వీడేంటి పెత్తనం, మేము ఎక్కువ కదా, వీడు చూపించేదేంటి, వాళ్ళు చూపించేదేంటి, మనం ఎక్కువ అన్నది స్టార్ట్ అయ్యి అలా అలా పెంచేస్తూ ఉంటది డిఫరెన్సెస్. అది చూపించాడు వాడు. యాక్చువల్లీ ఆ పాయింట్ సినిమా స్టార్టింగ్ నుంచే ఉంటది, లైక్ అండర్లేడ్ గా ఉంటది, కానీ మెయిన్ లీడ్స్ మధ్యలో అది మనకి ఎక్కడ చూపించడు వాడు. టు బి ఆనెస్ట్, నేను హైదరాబాద్ నుంచి, నాకు ఆ విలేజ్ ఫీల్స్ అనేవి చిన్నప్పుడు ఎప్పుడు లేవు అనమాట, లైక్ ఆ విలేజ్ ఏరియా అండ్ ఆల్. బట్ స్టిల్ ఇట్ టుక్ మీ ఇన్ టు ద నాస్టాల్జియా, ఎస్పెషలీ ఇన్ ద సాంగ్. నేనైతే ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ వచ్చినప్పుడు నాకు ఒక్క సీన్ చాలు ఆ సినిమాకి ఇంకా నాకు కనెక్ట్ అయిపోవడానికి. ఆ సీన్ ఏంటి అంటే, ఒక బడ్డీ కొట్టుకు వెళ్తారు పిల్లలందరూ. బడ్డీ కొట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న ఇవేవో ఉంటాయి, ఒక్కొక్కటి చింతపండు పిల్లలు, రేగి చెక్క, ఇట్లాంటివన్నీ లైక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో. ఇప్పుడు అవి ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ
అవన్నీ ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చాడు ఆ మనిషి. లైక్ అవునవును. లిటరలీ ఒక్క సీన్ కైనా మనకు చాలు అన్నట్టు ఆ డైరెక్టర్ తీసుకొచ్చాడు. లైక్ దాట్ యాక్చువల్లీ టుక్ మీ ఇంటూ నాస్టాల్జియా. అండ్ అదొకటే కాదు, లైక్ నిజంగా మీరు చెప్పినట్టు మనకి చిన్నప్పటి నుంచి ఆ క్యాస్ట్ అదంతా మనకేం తెలీదు. ఆ, నాకు ఫస్ట్ టైం క్యాస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యింది ఎప్పుడు అంటే, మా ఇంట్లో ఉండేది. అంటే క్యాస్ట్ అని కాదు స్పెసిఫిక్ గా, ఈ నువ్వు ఈ క్యాస్ట్ వాడితోనే ఇది చేయాలని ఉండేది కాదు. బట్ మేము స్పెసిఫికల్లీ మేము బ్రాహ్మణ్స్ కాబట్టి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మేము నాన్ వెజ్ తినకూడదు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి లైక్ అది అది ఉండేది. బట్ ఫ్రెండ్స్ మధ్య క్యాస్ట్ వివాదాలు ఇవి ఇవి ఎప్పుడు రాలేదు. ఆ స్పెసిఫిక్ గా నువ్వు చెప్పినట్టు నేను ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ వెళ్ళిన తర్వాత, నేను బీటెక్ మళ్ళీ నేను లోకల్ గా కూడా కాదు, హైదరాబాద్ నేను కేరళలో చదువుకున్న బీటెక్. అక్కడ కూడా వచ్చినుండే బ్రో. అక్కడే ఇంకా ఎక్కువ ఉంటది. అక్కడ వెళ్ళి కేరళైట్స్ నుంచి కాదు, మన మన వాళ్ళు తెలుగు వాళ్ళే. హౌ కమ్ లైక్ ఎందుకు నాకు అర్థమయ్యేది కూడా కాదు. అప్పుడప్పుడే మన బ్రెయిన్ మెల్లగా మెచ్యూర్ అవుతా ఉంటది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి లేనిది మనకి లేదు అంటే మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కూడా మోస్ట్లీ అంటే మనతో పాటు మన కాలేజెస్కి వచ్చిన వాళ్ళకి కూడా ఉంటది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ హౌ కమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అది వచ్చేస్తుంది అండ్ పాలిటిక్స్ గురించి డిస్కషన్స్ వచ్చేస్తాయి. ఇదంతా ఎగ్జాక్ట్ దింపిండు డైరెక్టర్ సినిమాలో. అదే అదే బ్రో. దింపేసరికి ఇంకా పర్ఫెక్ట్ గా మనం అందరము అది ఇది మన స్టోరీ, మన లైఫ్స్ లో అంటే మనం కూడా ఆ సినిమాలో ఉన్నాం అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగిండు. సో దట్ షుడ్ బి ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ యాజ్ Manju bro was telling. అది నిజంగా. No, I like that movie. I totally agree. Full points to it. Songs are also very nice, and నువ్వు చెప్పిన scene కూడా very nice. I'll go for the second movie in the list. I think I will vote for 35 Chinna Katha. That is also like very nice. My favorite movie in 2024 in the list. I also నాకు ఎందుకు ఆ సినిమా చూసినప్పటి నుంచి సినిమాకి పక్క 2024 నేషనల్ అవార్డ్స్ లో తెలుగు నుంచి మూవీకి వస్తుంది అనిపిస్తుంది. యూనో ఎక్కడ తెలియదు సినిమాలో ఒక మంచి మదర్, ఒక లైక్ ఫాదర్ గ్రూ అప్ ఇన్ తిరుపతి. ఆ తిరుపతి యాక్సెంట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది వాళ్ళకి. లైక్ ఐ థింక్ హీ వాజ్ ఆన్ పాయింట్ విత్ తిరుపతి యాక్సెంట్. దాని తర్వాత చిన్నపిల్లోడి బిహేవియర్ కూడా, స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారు, సడన్ గా కోపం వచ్చేయడము, సడన్ గా బాధపడిపోవడం, హైపర్ ఉంటారు కదా పిల్లలు, అది కూడా అసలు ఇట్ వాజ్ ఆన్ పాయింట్. సాంగ్స్ వెర్ వెరీ గుడ్, పిక్చరైజేషన్ వాజ్ వెరీ గుడ్. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపిల్లోడికి ఆ మ్యాథ్స్ వల్ల వాడు హట్ అయ్యాడు, దానికి వాళ్ళ మమ్మీ వచ్చేసి నేను ఉన్నా నీ కోసం అని చెప్పి ఫైట్ చేస్తే మనందరం వాళ్ళ మమ్మీ గెలవాలి, వాళ్ళిద్దరు గెలవాలి అని వెయిట్ చేసుకుంటూ సినిమా అయ్యేదాకా కూర్చొని చూసాం. అదే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఊరు చిన్న ప్లగిన్, ఒక్క నిమిషం బ్రో, సారీ, ఒక చిన్న ప్లగిన్. ఎవరన్నా మా పాడ్కాస్ట్ 35 చిన్న కథ విత్ నందకిషోర్ ఇమని గారితో చూడకపోయి ఉంటే ఇక్కడ పైన క్లిక్ చేయండి, యూ విల్ ఫైండ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డిస్కషన్, రియలీ గుడ్ డిస్కషన్. ఆయన అసలు సినిమా ఎలా తీశారు, హౌ ద మెటఫర్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ టు ద ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల యూజ్ లేదు. యూ కెన్ యాక్చువల్లీ సీ ఎ లాట్ ఇన్ డెప్త్ ఇన్ టు ద ఫిలిం వెన్ హీ యాక్చువల్లీ టాక్డ్. సో యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ హియర్. చెప్పండి బ్రో, సారీ. పర్లేదు. అదే ఆ ఊరు అదంతా వాళ్ళు అసలు ఆ సినిమా ఎలా తీసేశారంటే, మనకి మీరు తిరుపతి సైడ్ అటు నేను ఒక 1 year ఉన్నాను. అటు సైడ్ ఏంటంటే బ్రో, దేవుడి మీద అక్కడే ఉంటారు కదా, దేవుడి మీద ఫుల్ నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు అలా ఆయన మీద ఒక నమ్మకం పెట్టేసి వాళ్ళు ఏ గొడవలు ఎలాంటి ఏం ఉండవు, ఏ కలుషితం అదేం లేకుండా జస్ట్ ప్లెయిన్ లైఫ్ సాగిస్తూ ఉంటారు. దీంట్లో కూడా మళ్ళీ ఇంకోటి చూపించేది ఏంటంటే, మనకి నాలెడ్జ్ అంత ఉండకపోయినా పర్లేదు, మనకి విజ్డమ్ ఉంటే చాలు, పిల్లలకి మనం అది నేర్పించవచ్చు, దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు అనేది వాళ్ళ మదర్ ద్వారా చాలా బాగా చూపిస్తాడు. మనకి ఇది ఒక్కటే, నీకు ఇది లేకపోతే పర్లేదు అని మళ్ళీ వాడు ప్రతి ఆస్పెక్ట్ లో ఆ చిన్నపిల్లడు పైకి ఎలా ఎదగాలి, ఎలా ఆలోచించాలి. ఇప్పుడు గేమ్స్ చెస్ ఆడిచ్చేటప్పుడైనా కానీ వాళ్ళ మదర్ ఇది అది అని, లేదంటే ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడైనా కానీ మొత్తం క్లియర్ కట్ గా రియల్ లైఫ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాడు ఒక ఇమాజినరీ
ఇమాజిన్ చేసుకునే దానిలాగా అలా బాగా తీసుకెళ్లారు ఆ స్టోరీని. అవును. వన్ థింగ్ ఐ ఫెల్ట్ వాజ్ ఈ జెన్జీ జనరేషన్ లో ఇప్పుడున్న పేరెంట్స్ అందరికి ఇలాంటి పేరెంట్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా బాగుపడుతుంది. పేరెంట్స్ జెన్జీ జనరేషన్స్ అంటే అది యాక్చువల్లీ ఇప్పుడు మనమే ఆ పేరెంట్స్. వీఆర్ గోయింగ్ టు బి దాట్ జెన్జీస్ పేరెంట్స్. మనం జెన్జీ కాదు, వీఆర్ మిలీనియర్. అదే వీఆర్ మిలీనియల్, వీఆర్ పుడుతున్న పిల్లలు ఇప్పుడు పుడుతున్న పిల్లలకి ఇలాంటి పేరెంట్స్ ఉంటే బాగుపడతారు అంటున్నా. విచ్ ఇస్ ఇంపాసిబుల్, ఎందుకంటే వీ వర్ దాట్ కిడ్ యాక్చువల్లీ. మనము ఆ పిల్లాన్ని ఎట్లా చూపించాడు అంటే ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ద డైరెక్టర్ ఈజ్ ఆల్సో మిలీనియల్. సో ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటది అంటే మనమే అది. దోస్ వన్ ఆఫ్ అవర్ మిలీనియల్ కిడ్ ఇస్ ఈ. అతను ఏంటి అంటే లైక్ ఆ పిల్లాడికి ప్రతి ఒక్కటి యాక్చువల్లీ లింక్స్ టు ద లాజిక్. అతనికి లాజికల్ గా అనిపించకపోతే ఈ వోంట్ ఈవెన్ టచ్ ఇట్. అదే బ్రో, ఆ స్టడీ అప్పుడు బట్టి కొట్టకుండా ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫాదర్ కూడా చూపిస్తారు. వాడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు రా భయ్ అంటే బికాస్ ఆఫ్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ వర్స్ట్. అంటే నేను స్టాంప్ వేయట్లేదు, అది బ్రో పర్లేదు. ఎస్పెషల్లీ ద 2 horror years of our life. If you guys know +1 +2 +1 అని ఇప్పుడు పాస్ట్ గా అంటున్నాము కానీ అప్పట్లో ఇంటర్మీడియట్ అనగానే గత 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 వండుకుతుంది ఇప్పుడు ఎవరికైనా అది. కాకపోతే ఆ సిచ్యువేషన్ ని ఈ యాక్చువల్లీ షోడ్ ఇట్ ఇన్ ఏ 5th class turning 6th class kid. డౌట్ వచ్చినప్పుడు మనకు అప్పటి నుంచి ఉండేది మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒకటే ఒక అబద్ధం ఏంటి, 10th class పాస్ అవ్వు లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ 2 years పాస్ అవ్వు లైఫ్ సెటిల్ అయిపోతుంది, తర్వాత బీటెక్ 4 years పాస్ అవ్వు అక్కడి నుంచి అసలైన జాబ్ తెచ్చుకో లైఫ్ సెటిల్. ఇప్పటి వరకు సెటిల్ కాలే బ్రో, ఇప్పటి వరకు సెటిలే కాలే మనం. మరి ఆ అబద్ధం వాడికి ఆ పిల్లాడికి ఆ అబద్ధమే నచ్చదు. వాడికి అబద్ధం చెప్పి పాపం వాడికి డౌట్ వస్తే నాకు ఆ డౌట్ క్లారిఫై చేయండి చాలు నేను నేర్చేసుకుంటా అన్నట్టు ఉంటాడు. డౌట్ క్లారిఫై చేయకుండా ఇది ఇంతే, మీరు ఇంతే చదవాలి, ఇది ఇంతే వచ్చింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నా బ్రో. లిటరల్లీ ఐ వాజ్ దట్ గై. నేను ఈ మాట డైరెక్టర్ తో కూడా చెప్పిన. నేను సినిమా చూస్తున్నట్టే ఏడుస్తూనే ఉన్నా. ప్రతి పాయింట్ యాక్చువల్లీ నా లైఫ్ లోంచి తీసి ఆ సినిమాలో పెట్టినట్టే ఉంటది. ఎక్సెప్ట్ దట్ మదర్ థింగ్. అంటే మా మదర్ ని నేను తక్కువ చేస్తలేను, బట్ షీ యాక్చువల్లీ న్యూ వాట్ ఐ వాస్ గోయింగ్ త్రూ, షీ వుడ్ హ్యావ్ డన్ దట్. కానీ నేను చెప్పలేదు ఎప్పుడు. ఐ వాజ్ ఎ బ్లడీ ఫకింగ్ ఇంట్రోవర్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. You did not have that math teacher. మా మదరే మ్యాథ్స్ టీచర్ బ్రో. మా పేరెంట్స్ ఇద్దరు మ్యాథ్సే, నాకు మ్యాథ్స్ వచ్చేది కాదు. పండిత పుత్ర పరమసుంట అనే దానికి పర్ఫెక్ట్ ఏమైనా ఉంటది అంటే నిదర్శనం ఏదైనా ఉంటదంటే అది నేనే. మా తమ్ముడు మ్యాథ్స్ అదరగొడతాడు కానీ నేను చేయలేను అసలు. ఇప్పటికీ నాకు మ్యాథ్స్ రాదు. మార్నింగ్ మా మదర్ తో అవుతుండే. తమ్ముడు నేనా? లేదు వాడు నాకంటే 2 years చిన్నోడు. ఒకటే క్లాస్. చూడు ఎలా ఉన్నాడు, నువ్వు చూడు ఎలా ఉన్నావు. ఇప్పుడు నిజంగా ఆ మూవీలో లాగా నన్ను డిమోట్ చేసి మా తమ్ముడి క్లాస్ లో కూర్చోబెట్టుంటే నేను చచ్చిపోయేటోండి బ్రో. నేను చచ్చిపోయేటోండి పక్కా. ఈయన పాపం ట్రిగర్ అయిపోయి అప్పటి నుంచి బాధలని కగ్గుతున్నాడు. అదే బ్రో, ఇంట్లో టీచర్స్ ఉండాల్సిన అవసరం లేదు, మన చుట్టుపక్కల టీచర్స్ ఉన్నా గానీ విల్ గెట్ దట్ కంపారిజన్. Yes. So this is what I was trying to convey with this particular theme of this movies అన్నమాట. Relatable movies మనం తీయము అంటే this is a very good example of relatable movie. ఇప్పుడు మనం ఆ సినిమా గురించి స్టార్ట్ చేస్తే మన లైఫ్ లో ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. నిజంగా జరిగిందిరా మన లైఫ్ లో ప్రతి సీన్ రిలేట్ చేసుకోవచ్చు ఏదో. ఎగ్జాక్ట్లీ. వన్ డే అయినా ఉంటది ఆ సిచ్యువేషన్ జరిగింది. ఆ స్టోరీకి ఐ థింక్ ది డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఆల్సో వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అందుకే మనం అంతా ఈజీగా కనెక్ట్ అయ్యాం. మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బట్ ఎనీవేస్ ఆ సినిమాలో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ స్పెసిఫిక్ సీన్, స్పెషల్ మెన్షన్, వేర్ తను ఆ అమ్మాయి
10th క్లాస్ అయిపోయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇతనికి జాబ్ వస్తుంది, టెంపుల్లో ఇద్దరు మీట్ అవుతారు, ఆ అక్కడ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చే ముందు సాంగ్ వచ్చే ముందు ఒక మాట అంటాడు, ఆ డైలాగ్ ఏంటి, ధర్మపత్ని ధర్మపత్ని నా ధర్మపత్ని అని చెప్పి అర్చన చేపిస్తాడు. దాట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్యాంటసీస్. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్యాంటసీ. నాకు మరదళ్ళు లేరు, ఉన్నారు బట్ లైక్ నాట్ సో క్లోజ్ మరదళ్ళు అట్లా లేరు, కానీ నాకు లైఫ్ లో ఐ వాజ్ లైక్ బెగ్గింగ్ గాడ్ నాకు ఒక మరదలు కావాలి ఇట్లా. ఎందుకంటే చిన్నప్పుడు ఐ డోంట్ నో వై ఐ హ్యాడ్ దట్ ఫ్యాంటసీ, బట్ అట్లా మరదలు ఉండాలి, ఐ హ్యావ్ టు సే దిస్ కైండ్ ఆఫ్ డైలాగ్. అలాంటివన్నీ స్క్రీన్ మీద వెళ్తా ఉంటే అరే నాయనా ఇది కదరా మన లైఫ్ కోరుకున్నాము, మనం ఏడుకొచ్చినాము, ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, కంటిన్యూ. ఏం లేదు, ఐ వాజ్ అబౌట్ టు టెల్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ బెస్ట్ చాయిస్. యాక్చువల్లీ ఇది మూవీ కాదు, కానీ ఐ థింక్ వి షుడ్ స్టిల్ బ్రింగ్ దిస్ మూవీ వెబ్ సిరీస్ ఇంటూ డిస్కషన్. ఇది కూడా ఈటీవీ విన్ లోనే వచ్చింది, లైక్ కమిటీ కుర్రాళ్ళు, 90s బయోపిక్ బై ఆదిత్య హాసన్. ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. మన లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ పాయింట్ టు పాయింట్ ఆ సినిమాలో ఉంటది, అదే ఆ సిరీస్ లో ఉంటది. మనం ఫస్ట్ యాక్టింగ్ చేసింది, ఫాదర్ ముందు యాక్టింగ్ చేసి మనకు ఆన్సర్ షీట్స్ వచ్చి చూపించేటప్పుడు మనం చేసే ప్రతిది, స్కూల్లో చేసేది, ఇంట్లో చేసేది, ఫ్రెండ్స్ దగ్గర చేసేది, స్కూల్ క్రష్, బర్త్డే పార్టీ, స్కూల్ క్రష్, బర్త్డే పార్టీ సీన్ అయితే మైండ్ అసలు క్రేజీ ఉంటది ఆ సీన్. అసలు బర్త్డే డ్రెస్ కూడా, బర్త్డే డ్రెస్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, ఆ డ్రెస్ ని మన దగ్గర డ్రెస్ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి డ్రెస్ వేసుకోవడము. మావాడు పేరెంట్స్ అంటారు చూడు, తన మదర్ అంటారు చూడు, మావాడు చాలా అమ్మాయి కూడా, అమ్మాయి ఫ్రెండ్స్ అసలు ఎవరు లేరు. లిటరల్లీ తెలుసా, లిటరల్లీ మా అమ్మ అదే అనుకునేది, నా పిల్లాడు పెద్ద పతిత్తు, నా కొడుకు పెద్ద పతిత్తు, వాడికి అసలు వాడు అమ్మాయిల వైపే చూడ్డు, మనం స్కూల్ కి పోతే చూసేదే అటువైపు. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిందంటే ఇంకంతే, వాడిని మూవీ మొత్తంలో చిన్న పిల్లోడు హైలైట్. అసలు చిన్న పిల్లోడే బ్రో, వాడు యాక్టింగ్, వాడు రాగానే మ్యూజిక్ వస్తుంది చూడు, సాంప్రదాయం మాత్రం మామూలుగా ఉండదు. అసలు అది కాదబ్బా, లైక్ అందులో నువ్వు ఆ కామెడీ సీన్ అవుతుందా, వాళ్ళ డాడీ వచ్చి ఇట్లా చెవులు పిండుతాడు, అంతా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మంచి ఎమోషనల్ సీన్ పడుతుంది. యాక్చువల్లీ హీఈస్ హ్యావింగ్ సో మచ్ ట్రామా, వాడికి అది చదువుకోలేడు, వాడు అదంతా వాడికి చదువు ఎక్కదు. అందరేమో వాడి సొసైటీ, వాడి చుట్టుపక్కల ఉన్న సొసైటీ అంతా వాడిని దొబ్బుతా ఉంటుంది చదువుకోమని చెప్పి. వాడికి వేరే స్కిల్స్ ఉంటాయి, అది ఎవరు అర్థం చేసుకోరు. అది ఇమ్మీడియట్ గా ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, వాడి ముగ్గురు సిబ్లింగ్స్ తో చెప్పుకుంటాడు, కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకుంటారు. ఆ సీన్ బ్యూటిఫుల్ ఉంటది, ఆ సీన్ అసలు క్రేజీ ఉంటది ఆ సీన్. నైస్. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఐ షుడ్ బ్రింగ్ దిస్ అప్, చిన్నపిల్లడికి ఒక ఫ్రెండ్ ఉంటది కదా, అమ్మాయి కళ్ళద్దాలు పెట్టుకుని టాపర్ అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా, ఏం అలానే మాట్లాడే వాళ్ళం అప్పుడు ఇంగ్లీష్. It was so on point. It was so on point. Exactly అలానే మాట్లాడడం తెలుసు. అప్పుడు వాటరే అది ఇంకా మనం అప్పుడు స్కూల్లో మాట్లాడాలి, I can't do that. 5 rupees fine. ఇవన్నీ ఉంటాయి, ఫైన్స్ ఇవన్నీ ఉంటాయి. మాది ఐసిఐసి స్కూల్. ఐసిఐసి స్కూల్లో ఎట్లా అంటే నీకు చాలా స్ట్రిక్ట్ గా ఉండేది, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ మాట్లాడాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. ఏ రేంజ్ లో మాకు భయం ఉండేది అంటే, మేము కింద పడి మాకు దెబ్బ తాకితే మమ్మీ అని అరవాలి మేము. అవును, అంత భయం ఉండేది. లేకపోతే ముగ్గురు ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు. ఎవరు చెప్పరు ఆ రూల్స్, ఆ రూల్స్ చెప్పరు, ఆ రూల్స్ మనకు చెప్పరు. అంటే ఆ భయం మనకి ఎంత ఇన్స్టింక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు నువ్వు క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళి స్టెప్స్ మీద స్లిప్ అయి కింద పడ్డావు అంటే, నీ చుట్టుపక్కల ఎవడు చూడలేదు కదా, అమ్మ అని ఇమ్మీడియట్ గా వస్తుంది మనకి, చిన్నప్పటి నుంచి ఇన్స్టింక్ట్ అది. కాకపోతే అమ్మ అంటే ఎక్కడ మనకి అక్కడ 50 రూపాయలు ఫైల్ వేస్తారా, మన జేబులో ఉండేవే 10 రూపాయలు అప్పట్లో.
ఇప్పుడు ఫైన్ కట్టాలంటే అప్పు చేయాలి, అరే ఇంట్లో తెలియకూడదు, అరే ఏంది అంటే అంత భయం ఇన్స్టింక్ట్ చేసేసారు మనకు చిన్నప్పటి నుంచి. ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి, అండ్ అల్టిమేట్ గా నువ్వు ఈ ఏజ్కి వచ్చినాక నీకు దాని అవసరం తెలుస్తుంది. నాకు స్పెసిఫిక్ గా నాకు ఇప్పటికీ ఐ హేట్ దట్ లాంగ్వేజ్, ఐ డోంట్ నో వై. మళ్ళీ అదే ఇంగ్లీష్ లో చెప్తున్నావు నువ్వు. అదే కదా, అదంతా మనకి కంప్లీట్ గా అనే పదం తీసేసి పూర్తిగా మన 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 బుర్రల్లో అట్లా నాటేశారు దాన్ని. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఇప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఇండియాలో కూడా లేము, ఇప్పుడు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ వర్డ్స్ వాడకూడదు, మాట్లాడాలంటే చాలా కష్టం. అట్లా కండిషన్ అయిపోయాం. నెక్స్ట్ జనరేషన్ దారుణంగా తయారవుతున్నారు వాళ్ళు, నార్మల్ గా కొంచెం కూడా మాట్లాడట్లే ఇంగ్లీష్. తెలుగు అదే కదా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంత గుడ్ స్టూడెంట్ కాదు, కానీ ఇప్పుడు నాకు ఇంట్లో ఏదైనా కావాలంటే నా సిబ్లింగ్ ద్వారానే వెళ్ళాలి. మా సిస్టర్ ఉంటది, తనకి బాగా వచ్చు, బాగా చదువుతుంది, మార్క్స్ బాగా వస్తుంది. చెల్లి ఓకే. ఇప్పుడు చెల్లి నాకన్నా బాగా చదివినా ఇప్పుడు నాకు అది కావాలి. ఇప్పుడు నాకు మూవీ వస్తుంది, నేను మూవీ పెట్టించుకోవాలంటే తొందరగా నా హోంవర్క్ అయిపోగొట్టుకొని నేను ఎక్స్ట్రా ఇంకా చదవాలి, ఎందుకంటే నేను ఎక్స్ట్రా మార్క్స్ తెచ్చుకోవడానికి. కానీ సిస్టర్ది అయిపోతుంది బాగా. చెల్లి వెళ్ళి అడిగిందంటే చాలు, ఓకే చదువుకున్నారా, అయిపోయిందమ్మా, ఓకే ఇప్పుడు తినేటప్పుడే మళ్ళీ టీవీ, దాని తర్వాత కూడా ఉండదు. ఈ ప్రివిలేజ్ మా ఇంట్లో కూడా ఉండేది, బట్ మరీ కంప్లీట్ గా ఆ ప్రివిలేజ్ ఉండేది కాదు. ఎట్లా అంటే మా తమ్ముడు కూడా బాగా చదువుతాడు, నేను చదవను. స్టోరీ కంప్లీట్ చేయని సగం అదే సీన్ వస్తుంది కదా. ఇప్పుడు మనం అమృతం గానీ లేదంటే 9:30కి మూవీ కానీ అలా ఫుడ్ టైంలో ఫుడ్ తినేటప్పుడు టీవీ చూడాలి. ఓకే, ఫుడ్ తినే వరకే నీకు టీవీ. నేను కరెక్ట్ గా మూవీ స్టార్ట్ అయ్యే టైంకి హోంవర్క్స్ ఇవన్నీ అయిపోగొట్టేసుకొని మొత్తం కూర్చొని రెడీ, ఆకలి అవ్వకపోయినా కానీ ఆకలి అవుతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది అంతే. అమృతం చూడాలి, ఆ టైంలో అమృతం చూసేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చదువుకొని పడుకోవాలి. అమృతం సండే రోజు ఈవినింగ్ వస్తుంది, ఆ రోజు కూడా చదివించారు అన్నితోటి. ఏమనుకుంటున్నావు బ్రో నువ్వు? నాకు కింద గణేష్ చతుర్థి నా ఫేవరెట్ పండుగ అది. గణేష్ చతుర్థి నిమజ్జనం అవుతుంది గణేశుడిది అంటే కరెక్ట్ నిమజ్జనం టైం దాకా నేను చదువుకునేటోండి. కింద అన్ని ఫంక్షన్లు జరుగుతున్నా కూడా నేను పార్టిసిపేట్ చేసేటోండి కాదు. ఓన్లీ లాస్ట్ కి తంబోలా అవుతుంది, తంబోలా టైంలో వెళ్ళి ఆ తర్వాత నిమజ్జనానికి నేను వెళ్ళేటోండి. నిమజ్జనం వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి, అంత ట్రామా ఉండేది. ఐదర్ యు వర్ ఎ వెరీ టెరబుల్ స్టూడెంట్ ఆర్ యు వర్ ఎ చదువు బిడ్డ కాదు, టెరబుల్ స్టూడెంట్ కూడా. కాకపోతే మా పేరెంట్స్ ఇద్దరు ఫస్ట్ ర్యాంకర్స్, సో దే వర్ ఎక్స్పెక్టింగ్ మీ అండ్ మై బ్రదర్ టు బి ఫస్ట్ ర్యాంకర్స్, విచ్ మై బ్రదర్ అచీవ్డ్. అది నేను అచీవ్ చేయలేకపోయాను, సో ఐ హ్యాడ్ టు కీప్ ఆన్ స్టడీ. అంతే. మా వాళ్ళు మరి అంత చదువు అన్న నేమంత సాగుగొట్టలేదు నాకు గుర్తున్నంత వరకు అయితే. కానీ ఇది అయితే మాత్రం చాలా బాధపడేవాడిని. సండే వచ్చింది, సండే 8 to 8:30 8:30 to 9 అమృతం వచ్చేది. దాని తర్వాత నిద్రపోవాలి, రేపు ప్రొద్దున లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో నాకు అమృతం అయిపోగానే అమ్మా ఇప్పుడు అయిపోయిందా, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలని మస్తు బాధ వేసేది. అసలు ఏడుపు వచ్చేది బ్రో. మండే మార్నింగ్ లేకపోవాలంటే ట్రామా వేరే ఉంటది. మండే మార్నింగ్ అంటే ఇంకా పెద్ద ట్రామా ఏంటంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి చూడు. అసలు 1 week బాధపడేవాళ్ళు నేను. సమ్మర్ హాలిడేస్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ లో 4-5 సార్లు రాసుకొని రమ్మంటారు. ఆ 4-5 సార్లు మనం 1-2 సార్లు రాస్తాము, మిగతా 2 సార్లు రాయము. లాస్ట్ తిరిగిపోయి మనం వాళ్ళని ఆడికి వెళ్తే వాళ్ళు అడగను కూడా అడగరు. అరే ఆ 2 సార్లు కూడా రాసిపోకరా. మనం ఏంటి 1-2 days స్కూల్ స్టార్ట్ అయ్యి 1-2 days ముందు కూర్చొని మిగతా అయిపోయేవాళ్ళం బ్రో అప్పుడు. అదే రేపు ఇప్పుడు మనం ఫినిష్ చేస్తలేమో, ఇప్పుడు ఆడికి పోతే మన పరిస్థితి ఏంది, టార్చర్ ఏమో అనిపిస్తుంది. Okay, anyways, we'll come back to the topic. This 90s biopic చూడు, మళ్ళీ సేమ్ థింగ్, so many things are coming back into our memory. మూవీ తీయగానే nice. Again, actually I want to put one more movie in this category. ఇంకా 3 movies మేము తీసుకొచ్చాం లిస్ట్ లోకి, బట్ I think there are more movies in this list. మీకు ఇంకేమైనా మూవీస్ ఓకే ఇది కూడా చాలా రియాలిటీకి దగ్గర ఉంది, 2024 లో రిలీజ్ అయింది, ఫీల్ గుడ్ మూవీస్ అనిపిస్తే ప్లీజ్ leave them down in the comment section. Actually డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ వీరాంజనేయుడు విహారయాత్ర అని కూడా ఒక మూవీ వచ్చింది నరేష్ ది.
ఆ మూవీ కూడా యాక్చువల్లీ బాగుంటది. ఇట్స్ వెరీ సింపుల్ సటల్ మలయాళం మూవీలా అనిపిస్తుంది నాకు కొంచెం. లైక్ దెర్ ఇస్ ఏ లైక్ గాయ్, లైక్ ఒక ఫాదర్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, దెన్ 2 kids. హీరో వర్షిప్ మూవీస్, హీరోనే మెయిన్ గాయ్ కాకుండా ఫాదర్ బేస్డ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక స్టోరీ. యా బాగుంటది. అండ్ యాక్చువల్లీ మంజు బ్రో, నువ్వు ఈ పాయింట్ కూడా తీసావు కదా మొన్న మాట్లాడుతున్నప్పుడు. ఈ ఇయర్ ఇంకొక గుడ్ థింగ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏమైందంటే, ఓన్లీ ఒక యంగ్ గాయే హీరోలాగా కాకుండా పెద్దవాళ్ళు కూడా మెయిన్ క్యారెక్టర్స్ లాగా పెట్టేసి కొన్ని మూవీస్ వచ్చాయి. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ చేంజ్. ఫస్ట్ నేను చాలా ఇయర్స్ తర్వాత అలాంటి మూవీస్ చూస్తున్నా. అసలు అనుకోలేదు మనం. ఏంటి ఇప్పుడు తిను రావు రమేష్ ఒక మెయిన్ లీడ్ రోల్ వేసుకొని ఒక కామెడీ సినిమా చూసారు కదా, లైక్ టైం పాస్ మూవీ బాగుంటది, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఇది వీరాంజన విహారయాత్ర, నరేష్ మెయిన్ క్యారెక్టర్. అదర్ మూవీ ఆల్సో విచ్ ఈస్ మ్యూజిక్ షాప్ మూర్తి. అది కూడా ఆయన కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్. మనకి అంత ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, రికగ్నైజ్ అయ్యి బాగా ఫేమ్ లోకి వచ్చి వెంటనే ఈ లీడ్ రోల్, ఒక మంచి స్టోరీ. ఈ స్టోరీస్ అదే అన్న, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఈ స్టోరీస్ పెరుగుతున్నాయి కదా, చిన్న చిన్న స్టోరీస్ అయినా కానీ గుడ్ కంటెంట్ తీసుకొని ఒక వాటిని ఏమంటారు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ కి రిలేట్ అయ్యి వాళ్ళు అనుకున్నది చేసేయడానికి ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నారు. అది స్టార్ట్ అయింది 24 ఆర్ లైక్ ద ఇయర్స్ ఎట్లా ఉన్నాయి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ, మంచి స్టోరీ ఉంటే సినిమా ఆడుతోంది. అవును, సినిమా అపీల్ అవుతుంది. బికాస్ ఆఫ్టర్ 2022 స్లోలీ థియేటర్స్ పెరగడం వల్లనో అండ్ ఓటీటీ పెరగడం వల్లనో మోర్ ఆప్షన్స్ ఫర్ పీపుల్ టు రిలీజ్, గుడ్ అండ్ బ్యాడ్, బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ చేంజ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ మంచిదే అనిపిస్తుంది యాక్చువల్లీ. యా, లీడ్ రోల్ ఆల్వేస్. దానివల్ల అసలు యాక్చువల్లీ టిఎఫ్ఐ కి చాలా నేమ్, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ టిఎఫ్ఐ వెళ్ళిపోయింది ఎడుకో. ఇంకోటి ఏంటంటే టాప్ ఆఫ్ ది లిస్ట్ రైట్ నౌ. ఈ మూవీ లవర్స్ లేదంటే మన 90s వాళ్ళు ఈ పేజెస్ ని మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. మూవీ లవర్స్ ఒక పేజ్ ని, మీమ్ పేజ్ ని కానీ లేదంటే ఈ వాళ్ళు కంటెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏ సినిమాలో వర్తుంది, ఏది బాగుంటది అది చూసి వాళ్ళు పెట్టడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు లేసి మనం ఇన్స్టాగ్రామే వాడుతున్నాం కదా, దీనివల్ల అసలు ఎలాంటి మూవీస్ బాగున్నాయి, అసలు దేంట్లో కంటెంట్ ఉంది. ఇంతకుముందు మౌత్ పబ్లిసిటీ చాలా వరకు, ఈ టెక్నాలజీ ఇదంతా రాకముందు మౌత్ పబ్లిసిటీ అది చాలా లేట్ తెలిసేది. ఇప్పుడు ఓటీటీస్, మీరు అన్నట్టు ఓటీటీస్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనం వెంటనే చూసేస్తున్నాం, వెంటనే రీచ్ అయిపోయి వెంటనే అందరికి తెలిసిపోయి టాక్ బాగా వచ్చేసి సినిమా కూడా అలా ఎంకరేజ్ అవుతుంది. ఇప్పటికీ మౌత్ పబ్లిసిటీ అనేది ఉంది. ఇంకా ఇంకా మనం సినిమాలు మౌత్ పబ్లిసిటీతో చూస్తున్నామనే అంట నేను. అట్లీస్ట్ ఫర్ మీ, నాకైతే నేను రివ్యూ కన్నా మౌత్ పబ్లిసిటీ కూడా ఉంది. బట్ సోషల్ మీడియా ఇస్ డెఫినెట్లీ ఏ గేమ్ చేంజర్. పబ్లిసిటీ అంటే వెంటనే ఇప్పుడు మనం డిస్కస్ రావడానికైనా కానీ మనం చూసాం కదా కంటెంట్, ఓకే నేను ఇక్కడ చూసాను, ఓకే ఈ పేజ్ వాళ్ళు ఇది చెప్పారు, ఈ మూవీ బాగుందంట అనేసి మనం ఒక మాట్లాడడానికైనా కానీ, ఆ మౌత్ తీసుకురావడానికైనా కానీ మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అంటున్నాను.